వేదిక మీద నాగరాజన్నకు, నాగరాజన్నకు, అలాగే వేదిక ముందున్న ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం. పిల్లలందరికీ కూడా శుభాకాంక్షలు. ఒకసారి గట్టిగా భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. హిందూ సమ్మేళనం ప్రతి కాలనీలో, ప్రతి వీధిలో, ప్రతి నగరంలో హిందువులు ఉన్నారు. కానీ మళ్ళీ వాళ్ళందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టి మేము హిందువులం, మేము సంఘటితమయ్యా, మేము సమ్మేళనమయ్యా, మేమంతా కలిసికట్టుగా ఉంటాం అని చెప్పించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఇది ఒకసారి ప్రతి హిందువు ఆలోచించాలి. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 సంవత్సరాలను పూర్తి చేసుకున్న సందర్భంగా దేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా నిలబెట్టాలి అంటే అది దేశాన్ని పరిపాలించే నేతలతో కాదు, దేశంలో బ్రతుకుతున్న హిందువులతో మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి అలాంటి హిందువులను సంఘటితం చేయగలిగితే ఖచ్చితంగా భారతదేశం ప్రపంచ దేశాలలోనే విశ్వగురువుగా విరాజిల్లుతుంది. ఆ ఉద్దేశంతోనే 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హిందూ సమ్మేళనాలను వాడల గల్లీ గల్లీలో జరిపించాలని ఒక నినాదాన్ని తీసుకుంది. ఆ నినాదంలో భాగంగానే ఈరోజు మనందరం ఇక్కడ కలుసుకున్నాం. మనందరం ఇక్కడ కలవడానికి అవకాశం ఇచ్చిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్కి మనందరం రుణపడి ఉండాలి. లేకపోతే ఎవరింట్లో వాళ్ళం, ఎవరి సీరియల్స్, ఎవరి సమస్యలు, ఎవరి ఇల్లు, ఎవరి గోల వాళ్ళే తప్ప అసలు మన కాలనీలో ఎన్ని హిందూ కుటుంబాలు ఉన్నాయనేది కూడా మనకు తెలియదు. కాబట్టి ఈ రోజు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అసలు సంఘ్ ఏం చెప్పాలనుకుంటుంది, వాటిని పాటించడం వల్ల మనకు వచ్చే లాభం ఏంటి, సమాజానికి వచ్చే లాభం ఏంటి, దేశానికి వచ్చే లాభం ఏంటి అనేది తెలుసుకుందాం. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ హిందువులందరినీ ఏకం చేసి పైసలు అడగట్లేదు, హిందువులందరినీ ఏకం చేసి కత్తులు పెట్టమని అడగట్లేదు, హిందువులందరినీ ఏకం చేసి యుద్ధం చేయమని అడగట్లేదు. మీలో మీరు ఒక 5 మార్పులు తెచ్చుకోండి. ప్రతి ఇంట్లో ఈ 5 మార్పులు చేయండి. అవి మాత్రమే మీరు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్కి ఇవ్వాల్సింది అని చెప్తాము. మరి ఆ మార్పులు ఏంటి, ఆ పంచ పరివర్తన ఏంటి అనేది ఈరోజు నేను తెలియజేస్తాను. మొదటగా దేశం బాగుండాలంటే దేశంలోని ప్రజలందరూ కూడా ఆరోగ్యవంతంగా ఉండాలి. అవునా కాదా? సంపద గొప్పదా, ఆరోగ్యం గొప్పదా? ఏది గొప్పది? ఆరోగ్యమే గొప్పది కదా. మరి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, దేశం బాగుండాలి అంటే మొదటిది. మరి ఆరోగ్యం ఎట్లా బాగుంటుంది? మనందరం పరిశుభ్రంగా ఉంటే ఆరోగ్యం బాగుంటుంది. మన చుట్టూ ఉండే పరిసరాలు శుభ్రంగా ఉంటే ఆరోగ్యం బాగుంటుంది. మన చుట్టూ చెట్లను పెంచితే మన ఆరోగ్యం బాగుంటుంది. మన ఆరోగ్యానికి కీడు చేసే వస్తువులను మనం వాడకుండా ఉంటే మన ఆరోగ్యం బాగుంటుంది. మన ఆరోగ్యం బాగుంటే ఈ దేశం బాగుంటుంది. దానికోసం మొట్టమొదటిగా పర్యావరణ పరిరక్షణ. మీ అందరికీ తెలిసిందే, చిన్నప్పటి స్కూల్ నుంచి మనకు నేర్పిస్తూనే ఉంటారు, ప్లాస్టిక్ ని వాడొద్దు, ప్లాస్టిక్ మనకు శత్రువు, ప్లాస్టిక్ మనకు భూతం, ప్లాస్టిక్ మనకు దయ్యం అని. కానీ చైనా బజార్లు, ఢిల్లీ బజార్లు, ముంబై బజార్లు, బజార్లకు వెళ్ళి మరి చీప్గా దొరుకుతాయి కదా అని ప్రతి వస్తువు మన ఇంట్లో ప్లాస్టికే ఉంటుంది. అది వాడడం తప్పని అందరికీ తెలుసు, అవునా కాదా? తెలిసినా కూడా చీప్గా వస్తుంది కదా అని వాడేస్తాం. అక్కడితోనేనా? పిల్లలకు బాక్సులు ప్లాస్టిక్ లోనే పెడతాం, వాటర్ ప్లాస్టిక్ లోనే ఇస్తాం, ఫ్రిడ్జ్ లో తీసుకెళ్లి వాటర్ ప్లాస్టిక్ బాటిల్స్ లోనే పెడతాం. మనకు తెలియకుండానే మన ఆరోగ్యాన్ని మనమే చేతులారా సర్వనాశనం చేసుకుంటున్నాం. మళ్ళీ మనకి ఏమన్నా ఆరోగ్య సమస్యలు వస్తే ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు, పథకాలు తీసుకురావట్లేదు అంటారు. ఇక ప్లాస్టిక్ వాడకాన్ని కనీసం రోజుకి కొంచెమైనా తగ్గించండి. ప్రపంచంలో
వాతావరణ కాలుష్యానికి అతి పెద్ద భూతం ఏదైనా ఉంది అంటే అది ప్లాస్టిక్. కాబట్టి దాన్ని నివారిద్దాం. ఇక రెండవది చెట్లు పెంచడం. నేను చెప్పవలసిన లేదు, మొక్కలు పెంచమంటే ఆ మధ్య కాలంలో హరిత ఉద్యమం ఒకటి తీసుకొని ప్రతి ఒక్కరు ఫోటోలను పోజులు ఇచ్చి మరీ చెట్లు నాటింది. మీరు నాటిన చెట్లలో ఒక్కటైనా బతికుందా అని ఎవరైనా ఎందుకు తిరిగి చూసిండ్రా? ఆ రోజు నాటి ఫోటోలు పెట్టడమే, అక్కడితో కేవలం దుకాణం అయిపోయింది. మనం వాటికి నీళ్లు పోయాము, అవి పెరుగుతున్నాయా మనకు అనవసరం. మనం ఒక ఫోటో పెట్టుకున్నాం, మనం కూడా పర్యావరణాన్ని చెట్లను రక్షించే వాళ్ళ లిస్టులోకి వచ్చేసాం. అలాంటి వద్దండి. చిత్తశుద్ధి లేని శివ పూజ చేయడా? మీకు చిత్తశుద్ధి లేకుండా మొక్కలను నాటకండి, వాటిని పరిరక్షిస్తాం, రేపటి తరం కోసం వాటిని చెట్టగా ఎదగనిస్తాం. ఆక్సిజన్ రావడానికి పిల్లలకి, అలాగే కాలుష్యం తగ్గడానికి మేము భాగస్వామ్యం అవుతాం అనుకుంటేనే చెట్లను నాటండి. లేకపోతే ఫోటో పోజుల కోసం మొక్కలు నాటకండి. ఫోటో పోజుల కోసం ఏ పని చేయకండి, చిత్తశుద్ధితో చేయండి. ఇక మూడవది, నీటిని వృధా చేయకండి. ఈ వాషింగ్ మిషన్లు, నెక్స్ట్ వచ్చేసి వాటర్ ఫిల్టర్లు, ఇవన్నీ వచ్చిన తర్వాత వేస్ట్ అయ్యే వాటర్ చాలా ఎక్కువైపోయింది. వాటిని చెట్లకు మళ్లించడము, రీయూజ్ చేయడము, భూమిలోకి ఇంకిపోయేలాగా చేయడము, ఏదో ఒకటి చేయడం ద్వారా వాటర్ ని మనం రేపటి తరాలకు అందించిన వాళ్ళం అవుతాం. హైదరాబాద్ లో ఉండే వాళ్ళకు వాటర్ కష్టాల గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడే మనం కష్టపడుతున్నామంటే రేపు పిల్లలకు అసలు వాటర్ ఉంటుందా? మనం రేపటి వాళ్ళ భవిష్యత్తుని ఈ రోజు తాకట్టు పెట్టి వాడుకుంటున్నాం. వాళ్ళ భవిష్యత్తు మనం వాడుకోలేదు. మనం ఏమిస్తామనే దానికంటే వాళ్ళ భవిష్యత్తు వనరులన్నింటినీ మనం ఇప్పుడు ఉపయోగించుకుంటున్నాం. అది గుర్తు పెట్టుకొని నీటిని వృధా చేయకండి. అండ్ ఆడవాళ్ళకి ఇది బాగా, నేను తడి చెత్తని, పొడి చెత్తను వేరుగా మున్సిపాలిటీ వాళ్ళు వచ్చినప్పుడు ఇస్తాను అనే వాళ్ళు ఎంతమంది ఉన్నారమ్మా? చాలా తక్కువ మంది ఉంటారు. వాడికి 50 రూపాయలు ఇచ్చేది ఈ చెత్త తీసుకోవడానికి, కానీ రాత్రి అందరూ తలుపులు మూసుకున్నాక అటు ఇటు చూసిపోయి రోడ్డు చివరన పడేసి వచ్చేటోళ్ళు కూడా ఉంటారు. అవునా కదా? మస్తు మంది ఉంటారు అట్లా. మళ్ళీ తెల్లారి రోడ్డు మీద వెళ్ళేటప్పుడు చిచి ఈ చెత్తను కూడా తెలవట్లేదని మనం మళ్ళీ మున్సిపాలిటీ వాళ్ళని పెడతాం. మనం ఏదో మంచి చేసినట్టు. అంటే మనం విమర్శించడం తెలుసు, కానీ మనం పర్యావరణం కోసం మనకిచ్చిన బాధ్యతను మనం నెరవేర్చట్లేదు. కాబట్టి తడి చెత్తను, పొడి చెత్తను వేరు చేయండి. ఆ చెత్తను మున్సిపాలిటీ వాళ్ళ మీద ఇవ్వండి. రోడ్ల మీద ఇష్టం వచ్చినట్టు చెత్త పారేయకండి. ఇవన్నీ చేయడం ద్వారా పర్యావరణాన్ని రక్షించుకుంటాం. పర్యావరణాన్ని రక్షించుకుంటే మనం ఆరోగ్యంగా ఉన్నాం. దేశం అగ్రగామిగా ఉండాలంటే అందరూ ఆరోగ్యంగా ఉండాలి. మరి ఆరోగ్యం ఒక్కటి ఉంటే సరిపోతుందా? ఆరోగ్యం ఒక్కటి ఉంటే సరిపోతుందా? సరిపోదు. కుటుంబ వ్యవస్థ ఉండాలి. కుటుంబ వ్యవస్థ లేకపోతే అసలు సమాజం అనేదే ఉండదు. కాబట్టి రెండవది కుటుంబ ప్రబోధన. నేను ఒక క్వశ్చన్ అడుగుతా ఇక్కడ ఉన్న మగవాళ్ళందరినీ, మీ మనస్సాక్షిని మోసం చేయకుండా చెప్పాలి నాకు. మీరు ఇక్కడికి వస్తే మీ భార్యల వైపు చూడకుండా మీ భార్యలు కట్టుకున్న చీర కలర్ చెప్పగలిగే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏ భర్త అయినా ఉన్నారా? ఇప్పుడు ఆడవాళ్ళని అడుగుతా, అమ్మా మీ భర్తల పర్సులో ఎన్ని ఏటీఎం కార్డులు ఉంటాయి, ఎన్ని క్రెడిట్ కార్డులు ఉంటాయి, మీరు ఎంత మందికి తెలుసు? 10 మందికి కూడా తెలియదు. కానీ భార్యాభర్తల్లో ఒక ఇంట్లో మనం జీవితాన్ని కొనసాగించేస్తున్నాం. మూడవ ప్రశ్న, ఇద్దరికి తల్లిదండ్రులకు, మీ పిల్లలకు ఉన్న స్నేహితులు ఎవరు? సోషల్ మీడియాలో ఏ అకౌంట్లు ఉన్నాయి, ఏ సోషల్ మీడియాలో అకౌంట్లు ఉన్నాయి, వాళ్ళని ఎవరిని ఫాలో అవుతున్నారని ఎంతమంది తల్లిదండ్రులకు తెలుసు? ఇది కూడా పట్టుమని 10 మందికి తెలియదు. అంటే ఒకే గూటి కింద పక్షులలాగా బ్రతుకుతున్నాం, మనుషులలాగా మనసులతో జీవించట్లేదు. ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాలనుకోవట్లేదు. అయిపోయింది పెళ్లి చేసేసిండ్రు, బతికున్నంత కాలం నేను ఆయనతో బతకాలా, ఆయన నాతో బతకాలా, వచ్చేసరికి వండి పెడితే ఓ ముద్ద అయిపోయింది, నేను వచ్చేసరికి ఖర్చులకు పైసలు ఇస్తే అయిపోయింది, కూరగాయలకు ఫీజు కట్టినామా, సాయంత్రం అయితే ట్యూషన్ పంపినామా, ఇంతే కదా. ఇట్లుంటే ఇది కుటుంబం అవుతుందా? మన మనుషులు అవుతారు. మనకు రోగోలకు తేడా అయింది. వాటికి కూడా ఒక చిప్పు పెట్టి ఈ టైంలో ఇది చేయాలి, ఈ టైంలో ఇది చేయాలంటే భర్త చేసే పని చేస్తుంది, భార్య చేసే పని చేస్తుంది, పిల్ల చేసే పని చేస్తుంది. మరి మనకు వాటికి తేడా అయింది. ప్రతిరోజు కనీసం భార్యతో భర్త, భర్తతో భార్య 5 నిమిషాలైనా మాట్లాడుకోవాలి. భర్త ఒక రోజులో మన కుటుంబం కోసం పడే కష్టం ఏంటి అనేది ప్రతి భార్య అడిగి తెలుసుకోవాలి.
మన కోసం పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఇంట్లో పనిచేసి అలసిపోయిన భార్య ఆరోగ్య పరిస్థితి ఏంటి అనేది కనీసం ఒక్క రోజైనా రోజు అడిగి భర్త తెలుసుకోవాలి. అలాగే మన పిల్లల స్నేహితులు ఎవరు, మన పిల్లల కష్టాలు ఏంటి, మన పిల్లలు మనతో చెప్పుకోలేని ఏమైనా ఉన్నాయా, మన పిల్లలు మనతో ముభావంగా ఉంటున్నారా. ఒక ఫోన్ స్నేహితుడు వస్తే మన ముందు మాట్లాడకుండా మన పిల్లలు బయటికి ఎందుకు వెళ్ళి మాట్లాడుతున్నారు, ఆ స్నేహితులు ఎవరు, సోషల్ మీడియాలో వాళ్ళ అకౌంట్ ఏంటి, వాళ్ళ వయసుకు వాళ్ళు చూస్తున్న కంటెంట్ కి సంబంధం ఉందా లేదా, ఇవన్నీ గమనించుకుంటూ ఒకరితో ఒకరు ఆప్యాయంగా లేకపోతే అది కుటుంబం ఎలా అవుతుంది, ఆ కుటుంబంతో మెరుగైన సమాజం ఎలా వృద్ధి చెందుతుంది. ఇక నుంచి కనీసం వారంలో ఒక్కసారైనా సరే కుటుంబం మొత్తం కలిసి కూర్చొని ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ భోజనం చేయండి. మీ పిల్లల్ని ఇబ్బంది పెడుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా, లేకపోతే మీ పిల్లలు ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఏమైనా ఉన్నాయా, అసలు మీ పిల్లలు చదువుతున్న చదువు వాళ్ళకి ఇష్టమేనా, అది కాక వాళ్ళు ఇంకేమైనా చేయాలనుకుంటున్నారా, మీ పిల్లల్ని అడిగి తెలుసుకోండి. ఎవరో మూడో వాడు వచ్చి మీ పిల్లల గురించి మీకు చెప్పేదాకా మీరు చూస్తూ ఉండకండి, అది పెను ప్రమాదం. కుటుంబంలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ నీకు నేను, నాకు నువ్వు, మనకు మనం. దీంతో పాటు ఇంకో ముఖ్యమైన విషయం చెప్తున్నానమ్మా, ఈ కుటుంబం విషయంలో గుర్తు పెట్టుకోవాల్సింది, ఈ కాలంలో పిల్లలు ఎవరిని అడగని కుటుంబం అంటే ఏంటి అంటే నేను, మా అమ్మ, మా అక్క, మా చెల్లి అని చెప్తున్నారు. మరి అమ్మమ్మ తాతయ్య, నాన్నమ్మ తాతయ్య ఎక్కడికి వెళ్ళిపోతున్నారు, వాళ్ళు మన కుటుంబం కాకుండా ఎలా పోతున్నారు, వాళ్ళు లేకుంటే మనం ఎలా ఉన్నాం. వాళ్ళని గౌరవించడం, పిల్లల్ని వాళ్ళకి దగ్గర చేయడం, కనీసం వాళ్ళతో ఎలా ఉన్నారు బాబు, ఎలా ఉన్నారు అమ్మ అని కాసేపు అడగడం, వాళ్ళకి ఇష్టమైన ఏంటో కొనివ్వడం, మనల్ని చిన్నప్పుడు ఎలా చూసుకున్నారనేది ఒకసారి గుర్తు చేసుకోవడం, మళ్ళీ ఇప్పుడు వాళ్ళు చిన్నపిల్లలు అయ్యారు అలా చూసుకునే సమయం ఆసన్నమైందని ఒక్కసారి గుర్తు పెట్టుకోండి. ఏ ఇంట్లో అయితే పెద్దవాళ్ళు ఉంటారో ఆ ఇల్లు క్రమశిక్షణతో ఉంటుంది. ఇంట్లో పెద్దవాళ్ళు లేని ఇల్లు క్రమశిక్షణ ఉండదు. పెద్దవాళ్ళు మనకు భారం కాదు, మనకు బాధ్యత. మనతో చెప్పుకోలేని విషయాలని, మనతో గడపలేని సమయాన్ని పిల్లలు వాళ్ళతో గడుపుతారు. ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారంటే పిల్లలకు శ్రీరామ రక్ష. ఆ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోండి. చిన్న కుటుంబం చింతలున్న కుటుంబం, పెద్ద కుటుంబం చాలా సుఖాన్ని ఇచ్చే కుటుంబం అని తెలుసుకోండి. కష్ట నష్టాలను, సంతోషాలను ఒకరితో ఒకరు పంచుకోవడానికి ఉంటుంది అనే విషయాన్ని గమనించండి. కాబట్టి వీలైనంతగా ఉమ్మడి కుటుంబంగా ఉండండి, ఉమ్మడిగా ఉండండి. టీవీలకు, ఎలక్ట్రానిక్ జాడ్జెట్లకు బానిసలుగా మారిపోయి కుటుంబాన్ని వదిలేయకండి. ఈ రోజు మారాల్సింది పిల్లలు కాదు, తల్లిదండ్రులు. సమాజం బాగుపడాలి అంటే పిల్లలు మారాలి. పిల్లలు చెప్పినట్టు తినట్లేదు, పిల్లలు అది చేస్తున్నారు, పిల్లలు ఇది చేస్తున్నారు. కారణమా, పిల్లలు అలా అవ్వడానికి మనమే కారణం అవుతున్నాం. మనం వాళ్ళకి ఏమి ఇస్తున్నాం, మన సమయాన్ని ఇవ్వలేకపోతున్నాం, మన ఆలోచనలు ఇవ్వలేకపోతున్నాం, మన ఆలోచనలు తెలుసుకోలేకపోతున్నాం. కుటుంబం అంటే ఎవరికి వారి యమునా తీరి అన్నట్టుగా తయారైపోయాం. ఒకరి కోసం ఒకరు బ్రతకడం మానేసాం. ఒక్కరోజు అలా బ్రతికి చూడండి, మళ్ళీ ఆ బ్రతుకులో నుంచి బయటికి రాగాలి అనిపించదు. అసలైన జీవించడం అంటే అర్థం ఏంటో తెలుస్తుంది. సరే, ఆరోగ్యాన్ని కాపాడుకున్నాం, కుటుంబంలో కలిసిమెలిసి ఉంటున్నాం, మంచి కుటుంబాన్ని ఏర్పరచుకున్నాం. మరి ఇక్కడితోనే దేశం అభివృద్ధి చెందుతుందా, విశ్వగురువుగా అవుతుందా? కుటుంబంలో ఎంత మార్పు అయితే ఉంటుందో, కుటుంబంలో ఎంత కలిసిమెలిసి అయితే ఉంటామో, సమాజం లోపల కూడా ఆ మార్పు రావాలి. గడప లోపల కులం, గడప దాటితే హిందువులం అని ఒక నినాదం రావాలి. అసమానతలు లేని ఒక సమాజాన్ని నిర్మించాలి. అది కులపరంగా కానీ, మనం సంపాదించే సంపాదన పరంగా కానీ. చాలా మంది ఏం చెప్తారంటే హిందూ ఒక మతం అని, హిందువుల్లో కులాలు ఉన్నాయని చెప్తారు. కానీ హిందూ అనేది ఒక మతమే కాదు. ఫస్ట్ అది తప్పు. హిందూ అనేది ఒక ధర్మం, మనిషి మనిషిగా ఎలా బ్రతకాలి అని చూపించే ధర్మం. అంటే హిందువులలో కుల వ్యవస్థ లేనే లేదు, వర్ణాలు మాత్రమే ఉన్నాయి. అవి కూడా ఆయా వాళ్ళు చేసే చేతి వృత్తులను బట్టి వాళ్ళకి పేర్లు ఉన్నాయే తప్ప వాళ్ళు కులాలు, వాళ్ళు అంటారని వాళ్ళు ఉంటుకోకూడదు ఈ రోజుకు లేదు. మీ అందరికీ తెలుసు లేదు, తిరుపతి వెంకన్న స్వామి, ఆయన దర్శనం అయితే చాలు, ఆయన ఒకసారి ఆయన కంటి చూపు మన మీద పడితే చాలు అని కోరుకుంటారు. కానీ ఈ రోజుకు వెంకన్న స్వామికి ప్రసాదాన్ని మట్టి గుంటలో ఇస్తారు. మీ అందరికీ తెలుసా?
ఇంట్లో కుమ్మరన్న, చాకలన్న, నెక్స్ట్ బంగారం తయారు చేసే అన్ని వర్ణాల వాళ్ళు ఉంటారు. ఒక పెళ్లి జరగాలంటేనే అన్ని వర్ణాలు కలవాలని చెప్తున్నప్పుడు ఒక సమాజం బాగుపడాలంటే కూడా ఈ వర్ణాలన్నీ ఒక్క దగ్గరికి అవ్వాలి, ఒక్క దాటి మీదకి రావాలి అని ఎందుకు గమనించలేదు? కుల వ్యవస్థ తోటి ఎంత దారుణం అంటే భోజనాల దగ్గర కూడా కులం. కార్తీక మాసం వచ్చిందంటే చాలు కమ్మ వన భోజనాలు, కాపు వన భోజనాలు, మాల వన భోజనాలు, బ్రాహ్మణ వన భోజనాలు, రెడ్డి వన భోజనాలు. ఏమైపోయాడు హిందువు? ఎప్పుడు వస్తాయి హిందూ వన భోజనాలు? హిందూ వన భోజనం అనేది వచ్చిన రోజే ఈ సమాజం బాగుపడుతుంది. ఈ సమాజం బాగుపడాలి అంటే ముందు ఆ వర్ణ వ్యవస్థని మన గడప లోపలే ఉంచేసి ఇంట్లో నుంచి బయటికి వచ్చేటప్పుడు ఇంటికి తాళం ఎలా వేస్తామో మన మనస్సులో కులం అనే దానికి తాళం వేసి ధర్మం అనే వైపు ఆలోచన చేసి అడుగు బయట పెడదాం. అదే మన పిల్లలకి నేర్పిద్దాం. ఇది ఒక్కటే కాదమ్మా, మన ఇంట్లో పనిచేసే పని వాళ్ళకి, మన కారు డ్రైవర్కి, మన కోసం పనిచేసే ప్రతి ఒక్క వ్యక్తిని రెస్పెక్ట్ చేయాలి. వాళ్ళు మన ఇంట్లో పని చేస్తున్నారు జీతం కోసం, మనము ఒకరి దగ్గరికి వెళ్ళి పని చేస్తున్నాం జీతం కోసం. మనకు వాళ్ళకు తేడా ఏమీ లేదు. చేసే వృత్తిని బట్టి కాదు మనిషికి విలువ ఇవ్వాల్సింది, వాడికి ఉన్న గుణాన్ని బట్టి విలువ ఇవ్వాలి. మంచివాడైతే ఏ పని చేసినా సరే మీ పక్కన కూర్చోబెట్టుకొని భోజనం చేయొచ్చు, తప్పు లేదు. మీరు తింటున్న కంచంలో తినొచ్చు, తప్పు లేదు. గుణం లేని వాడికి దూరం ఉంటుంది. కానీ ఇంట్లో పని చేస్తున్నారని వాళ్ళని బయట కూర్చోలేదనడం, డ్రైవర్లు అయితే కనికరం లేకుండా బయటే కూర్చొని ఉంటామనడం. వాళ్ళను కూడా మనుషుల్లాగా గుర్తించండి. డబ్బుతో కాదు మనిషి విలువ కట్టాల్సింది, మనస్సుతో. నీకు కష్టం అన్నప్పుడు రూపాయి లేకపోయినా నీకు అండగా నిలబడ్డవాడే నిజమైన మనిషి. అంతేగాని వాడు సంపాదిస్తున్న సంపాదన, వాడు చేస్తున్న ఉద్యోగము వాడికి గుర్తింపు కాదు. అలాంటి అసమానతలను తొలగించండి. కనీసం సంవత్సరంలో ఒక్కరోజు మీకోసం పనిచేసే కుమ్మరన్న, చాకలన్న, లేకపోతే ఇస్త్రీ పనిచేసే అన్న, లేకపోతే ఇంకొకళ్ళు అందరినీ పిలిచి మీ చేత్తో వంట చేసి మీ కుటుంబంతో కలిసి భోజనం చేయండి. అది ఎంత తృప్తినిస్తుంది, ఎంత గొప్ప సమాజాన్ని నిర్మిస్తుంది అనేది ఒక్కసారి ఆలోచించండి. అలాంటి సమాజాన్ని మనం నిర్మించడం కాదు, మన పిల్లలకు కూడా అలాంటి సమాజాన్ని నిర్మించడం కోసం ఉదాహరణ చెప్తున్నా. మీ పిల్లలు అడగచ్చు, అమ్మ నువ్వు ఎందుకు పనమ్మాయికి వేరే ప్లేట్లో ఇస్తావు? ఆమె పనమ్మాయి కాబట్టి వేరే ఇస్తాను బిడ్డ. మన ఇంట్లో పనిచేసే వాళ్ళని నువ్వు చెప్పావనుకో నీ బిడ్డ ఏ నేర్చుకుంటుంది. అలాగే ఆ పనామతో వచ్చిన బిడ్డ ఏంటమ్మా నీకు ఇలా పెడుతున్నారు అని అంటే మనం పనోళ్ళం కాబట్టి బిడ్డ అని చెప్పిననుకో ఆ బిడ్డకు ఈ సమాజం మీద ప్రేమ ఉంటుందా? రేపు ఈ సమాజం కోసం, ఈ దేశం కోసం ఏమైనా చేయాలనిపిస్తుందా? అరే మా అమ్మ పనిని చూసి విలువిస్తున్నారు, వీళ్ళు మనుషులేనా అని ఒక ముద్ర పడుతుంది. మనుషులకు జంతువులకు ఉన్న తేడా అదేనండి, విలువలు. విలువలు తెలుసుకొని బ్రతకడం, ఆ విలువలు తెలుసుకొని బ్రతుకుదాం. అసమానతలు లేని ఒక సమాజాన్ని నిర్మిద్దాం. ఆ సమాజం కోసం మనం అందరం కృషి చేద్దాం. ఆ తర్వాత మనం మార్చుకోవాల్సిన ముఖ్యమైన అంశం స్వదేశీ. మన భోజనం మనం చేస్తున్నామా? మన బట్టలు మనం కట్టుకుంటున్నామా? మన వాళ్ళతో మనం వ్యాపారం చేస్తున్నామా? పైసలు ఉంటేనేమో ఆన్లైన్ వ్యాపారం, పైసలు లేకపోతేనేమో మన వీధి చివర కొట్టన్నతో వ్యాపారం. ఇది ఎంతవరకు సమంజసం? మన సొమ్ము మన దేశానికి, మన వాళ్ళకు దగ్గరికి వెళ్తే మనకు లాభం, కానీ ఎవరి దగ్గరకు వెళ్తే మనకే లాభం? ఎప్పుడైనా ఆలోచించారా? మీరు ఆన్లైన్ లో షాపింగ్ చేస్తుంటారు కదా, ఆన్లైన్ లో షాపింగ్ చేసేవాడు ఎప్పుడైనా ఒక రోజు తర్వాత డబ్బులు ఇస్తారంటే ఆగుతాడా? ఆగుతాడా? ఇవాళ ఇచ్చేయాలంటే రేపు డబ్బులు ఇస్తాం, ఇంట్లో వచ్చే పరిస్థితి బాగాలేదంటే. కానీ మీ వీధి చివరున్న కొట్టాల దగ్గర 4 సార్లు కొని చూడండి, 5వ మీకు అప్పిస్తారా? ఇక్కడ ఇస్తారా? ఇక్కడ మరి మనం ఎవరికో బిజినెస్ చేస్తున్నాం ఏంటి? ఈరోజు మంగళ వాళ్ళతోనే మనం మంగళ పని చేయించుకుంటున్నామా? చాకలి వాళ్ళతోనే చాకలి పని చేపిస్తున్నామా? అంటే వాళ్ళు ఆ వృత్తిలోనే ఉండాలి అని నేను చెప్పట్లేదు, కానీ కుల వృత్తులను మనం పాటిస్తున్నామా? మన కుల వృత్తులన్నీ వేరే మతం ఆపాదించేసుకొని ఈ రోజు మన కుల వృత్తులు మనుగడపోయి మన సొమ్ము మొత్తం ఎక్కడికి పోతుంది అనే ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నా. మీరు వ్యాపారం హిందూ కుల వృత్తుల వాళ్ళతోనే చెయ్యండి. ఒక హిందూ జోబులో నుంచి ₹1 పోతుందంటే మరో హిందూ జోబులో పోవడానికి ఏం చేయాలి అని ఆలోచించండి. అంటే వీధి వ్యాపారస్తులను ప్రోత్సహించండి. అలాగే కాలానుగుణంగా భారతదేశంలో పండే పంటలను తినండి, రైతుకు అండగా నిలవండి. పిజ్జాలు, బర్గర్లు మన ఒంటికి సరిపోవు, వాటి
18-19 సంవత్సరాలకు ఒక అబ్బాయిలో పుట్టాల్సిన కోరికలు 10 సంవత్సరాల వయసులోనే పుడుతున్నాయి. వాటికి కారణం ఆహారం. అది చాలా మంది పేరెంట్స్ కి తెలిసి చేస్తారో తెలియక చేస్తారో కానీ ఇడ్లీ దోశ ఇవన్నీ మర్చిపోయాం. మ్యాగీలు, నూడిల్స్, పాస్తాలు ఇంకేమేమో వచ్చేసినాయి. మనం ఏం నేర్పిస్తున్నాం మన పిల్లలకి? జీన్స్ వేసుకోవడం ద్వారా పిల్లలు పుట్టడం అనేది తగ్గిపోతుంది అని ఎన్నో పరిశోధనలు చెప్పినా కూడా మన అబ్బాయిలకు వీళ్ళ లెవెల్లో జీన్స్ కొనడానికి ఇష్టపడతాం కానీ మన లంగా జాకెట్లు, మన పచ్చకట్టును నేర్పించడానికి ఏమాత్రం ఇష్టపడం. అంటే నాశనం అయిపోయినా పర్లేదు, పాశ్చాత్య సంస్కృతే మనకు కావాలి. మన సంస్కృతిని పాటిస్తే మనం వెనకబడిన వాళ్ళు, మనం ఎక్కడో ఊర్లో వాళ్ళం, ఎర్రవస్తు నుంచి వచ్చేవాళ్ళం. ఈ వీడిని వదిలేయండి. మన సంస్కృతిని కాపాడాల్సిన బాధ్యత మన మీదే ఉంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మన పట్టులంగా జాకెట్లు, సంస్కృతి సాంప్రదాయాలు, మన ఆలయాలు, మన దేవుళ్ళ గొప్పతనాలు మనమే తెలియజేయాలి. ఇక 5వది బాధ్యత. హక్కుల కోసం పోరాడే మనం బాధ్యతగా ఓటు హక్కును వినియోగించుకుంటున్నామా? మీరు ఇప్పటి వరకు ఓటైనా ఒక్కసారి కూడా ఎగ్గొట్టలేదు అనే వాళ్ళు చేతులెత్తండి. సగం మంది ఉన్నారు. ఓటు వేయడం మన బాధ్యత. పెద్దవాళ్ళకు రోడ్డు దాటించడం మన బాధ్యత. ఎవరికైనా పెద్దవాళ్ళకు ఏదైనా జరిగినప్పుడు వాళ్ళకు అండగా నిలబడటం మన బాధ్యత. హెల్మెట్ పెట్టుకోవడం మన బాధ్యత. సీట్ బెల్ట్ పెట్టుకోవడం మన బాధ్యత. అలాగే పిల్లలకు మంచి చెడు నేర్పించడం మన బాధ్యత. పెద్దలను గౌరవించమని చెప్పడం మన బాధ్యత. కానీ ఈ బాధ్యతలు ఏవి మనకు పట్టవు. ఇవన్నీ రాజ్యాంగము, ఒక టీచరు ఇంటికి వచ్చి ఒకరు మనల్ని కొట్టి చెప్పరు. అవి మనకు అలవాటు చేసుకోవాల్సినవి. ఈ 5 ఏవైతే చెప్పానో ఈ 5 మార్పులు కనుక ప్రతి ఇంట్లో చేసుకుంటూ రాగలిగితే సమాజం, దేశం రెండు కూడా విశ్వగురువుగా మారతాయి. అసమానతలు లేని ఒక సమాజంతో పాటు ఈ దేశాన్ని కొల్లగొట్టాలని చూస్తున్న వాళ్ళ ఆటలు సాగవు అనే విషయం అందరికీ అర్థమవుతుంది. అలా అర్థం అవ్వాలంటే హిందువే మారాలి. హిందూ ఆరోగ్యంగా, హిందూ ఆనందంగా ఉంటే ప్రపంచం బాగుంటుంది అని నమ్మే అమ్మాయిలో నేను ఒకదాన్ని. ఎందుకంటే హిందువులు మాత్రమే సర్వే జనా సుఖినో భవంతు అని పూజిస్తారు. ఏ మతం వాళ్ళు కూడా ఇలా పూజించరు. అలా పూజించిన హిందువులు కలిసి కట్టుగానే ఉండాలి, కలిసి బ్రతకాలి, కలిసి చావడానికైనా సిద్ధంగా ఉండాలి ఈ ధర్మం కోసం. 10 నెలలకు ఒక్క ప్రమాణం చేయండి. గడప లోపలే కులం, గడప దాటితే హిందువులం, హిందూ హిందూ భాయి భాయి. ఈ నినాదాన్ని ఎప్పటికీ మర్చిపోకండి. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి మనస్ఫూర్తిగా నమస్కారాలు. భారత్